హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు వ్లాగ్స్. ఇదైతే రెస్టారెంట్ స్టైల్ చిల్లీ చికెన్ అండి. చాలా టేస్టీగా ఈజీగా అయితే ఉంటుందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఎలా చేసుకోవాలో చూసేసుకుందాం. ఫస్ట్ అయితే చికెన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. బోన్లెస్ పీసెస్ అయితే బాగుంటుంది. వాటిని నీట్గా వాష్ చేసుకొని దాంట్లో ఉప్పు కారం తగినంత వేసుకోండి. దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోండి. కొంచెం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్, నచ్చితే స్పైసీ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం మిరియాల పొడి వేసుకోండి. నేనైతే వేసుకోలేదు. నేను చెప్పిన క్వాంటిటీ వచ్చేసి ఒక 1/2 కేజీ చికెన్ కనమాట. ఇప్పుడు మనం మసాలాలు అన్నీ వేసుకున్నాం కదా, అదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. చికెన్ కి మసాలా అంతా పట్టాలి. ఈలోపు మనం డీప్ ఫ్రై కి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్ లోకి అయితే పెట్టేసి చికెన్ ని ఒక్కొక్క పీస్ తీసుకొని వేసుకోవాలండి. మొత్తం ముద్దలాగా ఒక దగ్గరే వేసేయకుండా కొంచెం కొంచెం ఒక్కొక్క పీస్ తీసుకొని అక్కడక్కడ వేసుకుంటే మనకి చికెన్ అయితే చక్కగా ఫ్రై అవుతుంది. హై ఫ్లేమ్ లో పెట్టేస్తే ఏమవుతుందంటే బయట అంతా మాడిపోయి లోపలంతా సరిగ్గా ఉడకదనమాట. చికెన్ అంతా చక్కగా ఫ్రై అయిపోయింది అనుకున్న తర్వాత మనకి ఇంకా కలర్ రాకపోతే కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటాము. చూసారు కదా, మంచి కలర్ అయితే వచ్చేసింది. చికెన్ కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి నాది. ఇప్పుడు ఈ చికెన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకొని మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్ వేసి దాంట్లో కొంచెం వాటర్ వేసి కలిపేసుకొని పక్కన పెట్టుకుంటామండి. ఇప్పుడు మనం సన్నగా తరుక్కున్న వెల్లుల్లి, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయని స్క్వేర్ పీసెస్ లో కూడా కట్ చేసుకోండి. మనకి అక్కడక్కడ తగులుతుంది కదా ఉల్లిపాయ, ఇంకా క్యాప్సికము, ఇలాంటివన్నీ స్క్వేర్ పీసెస్ లో కొంచెం పెద్దవి కట్ చేసుకొని కూడా వేసుకోండి, అది మీ ఇష్టం. ఇప్పుడు మనం ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటామండి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, మనం కొంచెం పెద్ద ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి, క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ అవి కూడా వేసి కొంచెం బాగా ఫ్రై చేస్తాము. అవన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ సోయా సాస్, ఇంకా 4 to 5 టేబుల్ స్పూన్ టమాటో సాస్ అయితే వేసుకొని బాగా కొంచెం ఫ్రై చేసిన తర్వాత అవి కొంచెం ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం స్టార్టింగ్ లో కలిపెట్టుకున్నాం కదండి కార్న్ పౌడర్ వాటర్, ఆ కార్న్ పౌడర్ వాటర్ కూడా వేసి అది కొంచెం చిక్కగా అవుతుంది అనేటప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ ని తీసుకొచ్చి ఇందులో వేసేసుకుంటాం అనమాట. చికెన్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఉప్పు కారం కూడా చూసుకోండి. సరిపోకపోతే పచ్చికారం కొంచెం వేసుకోండి. సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం చికెన్ పీసెస్ వేసిన తర్వాత బాగా టాస్ చేయాలన్నమాట. హై ఫ్లేమ్ లో పెట్టి ఎంత బాగా టాస్ చేస్తే అంత టేస్టీగా ఉంటదండి చికెన్ 65 అయితే. ఫైనల్ గా కొత్తిమీర, ఉల్లిపాయతో గార్నిష్ చేసుకొని తింటే చికెన్ 65 రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటదండి. దీన్నే చిల్లీ చికెన్ కూడా అంటారు. మీకు కావాలి అనుకుంటే లాస్ట్ లో చికెన్ టాస్ చేసేటప్పుడు కొంచెం కసూరి మేతి కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటది. వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.